ఏమైంది? ఇదే బావా, ఈ ప్రేమే నాకు కావాలి. నీ కడుపులో పెరుగుతుంది మా డాడీనే కదా. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. రాజాని తెచ్చి పెళ్లి చేయండి. రాజా పెళ్ళైన వాడమ్మా. మీరు పెళ్ళైన తర్వాత మా అమ్మకు నన్ను కనలా. చందుకి ఏం కాకూడదు అంటే తన తల్లి కాకూడదు కృష్ణ గారు. కడుపులో ఆ బిడ్డ పెరిగే కొద్దీ చందు చావుకి చాలా దగ్గర అవుతుంది. ఎందుకు డాక్టర్, ఎందుకు ఇలా? ఎందుకు అంటే ఏం చెప్తాం? సైన్స్లో మనకి తెలియనివి చాలా ఉంటాయి. క్యాన్సర్ కణం అంటూ ఉంది అని చాలా కాలం వరకు తెలిసినా దాన్ని పూర్తిగా నయం చేయటం ఎవరి వల్ల కాలేదు. ఆ రోజు చందుకి ఆపరేషన్ చేసినప్పుడే డాక్టర్ చక్రవర్తి గారు నాకు ఈ విషయం చెప్పారు. మీకు చెప్పకుండా నేనే దాచాను. చందు మనకి మిగిలాలి అంటే తన కడుపులో ఆ పిండం పెరగకూడదు. ఎలా డాక్టర్? తన తల్లి కాబోతుందని ఎంతో ఆనందపడుతుంది. చందు ఒక్కరితే కాదు, అందరూ ఆనందంలో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళందరికీ ఈ విషయం తెలిస్తే గుండె ఆగిపోతుంది డాక్టర్. నేను అర్థం చేసుకోగలను కృష్ణ గారు. కానీ చందు ప్రాణాలకి ప్రమాదం అనే విషయం తెలిసి కూడా నేను మీకు చెప్పకపోతే అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. మీరేం చేస్తారో ఎలా చెప్తారో తెలీదు. ఈ విషయం వాళ్ళకి చెప్పండి. మీకు తప్ప నేనెవరికీ చెప్పలేని పరిస్థితి. చందు వచ్చి ఆనందంగా ఈ విషయం చెప్పి నా కాళ్ళ మీద పడి దండం పెట్టి దీవించమంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నా చేతులతో తన బిడ్డని భూమి మీదకి తీసుకుని రమ్మంటే ఆ బిడ్డ భూమి మీద పడితే నువ్వే భూమికి దూరం అవుతావని చెప్పలేని పరిస్థితి. అందుకే కృష్ణ గారు, మీరే ఏదోలా చెప్పేయండి ప్లీజ్. నేను చందుకి మాత్రమే సొంతం. చందుకి తప్ప నేనెవ్వరికీ సొంతం కాదు. ఎందుకు రాజా చందు అంటే నీకంత ప్రేమ? కేవలం తను నీకు భార్య అయిందని, అంతే కదా? నా మెళ్ళో తాళి కడితే నేను నీకు భార్యనే అవుతాను కదా? కానీ నీలాంటి మంచి భర్త దొరకడం చందు చేసుకున్న అదృష్టం కదూ. ఆ అదృష్టమే నాకు కావాలి. నాకు అదృష్టం దక్కకపోతే చందు అదృష్టాన్ని లాగేసుకుంటాను. చందుకి ఏం కాకూడదు అంటే
తను తల్లి కాకూడదు కృష్ణ గారు. కడుపులో ఆ బిడ్డ పెరిగే కొద్దీ చందు చావుకి చాలా దగ్గరవుతుంది. కడుపులో ఆ బిడ్డ పెరిగే కొద్దీ చందు చావుకి చాలా దగ్గరవుతుంది. చందు మనకి మిగిలాలి అంటే తన కడుపులో ఆ పిండం పెరగకూడదు. అందరికీ ఆనందం కలిగించే ఈ పరిస్థితుల్లో ఈ పిడుగులాంటి వార్త ఎలా చెప్పను? పసిబిడ్డని ఎత్తుకోవాలని ఎదురు చూస్తున్న ఆ జంటకు మీకు బిడ్డ పుట్టకూడదని ఎలా చెప్పను? భగవంతుడా, నా కూతురికి ఎందుకింత శిక్ష విధించావు? చెప్పాలి, లేకపోతే చందు ప్రాణానికే ప్రమాదం. చెప్పాలి. అమ్మ చందు, ఒకసారి రావద్దు అని మొహాన తలుపేసినా మళ్ళీ మళ్ళీ ఎందుకు రావడం? ఇక్కడెవరూ తమరి కోసం ఎదురు చూడడం లేదు. నువ్వు నా కోసం ఎదురు చూడవని నాకు తెలుసు తల్లి. అలాగే నన్ను చూడగానే మొహం తిప్పుకుంటావని కూడా తెలుసు. నువ్వు నాతో మాట్లాడకపోయినా నన్ను అసహించుకున్నా పర్వాలేదు. నేను మాత్రం ఒక తండ్రిగా నీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. అది చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్పి వెళ్దామని వచ్చాను. ఓ బాధ్యత, అది చాలా రోజుల తర్వాత మీకు గుర్తొచ్చింది. ఏంటో చెప్పండి. ఈ సమయంలో నువ్వు తల్లివి కావడం మంచిది కాదమ్మా. వెంటనే అబార్షన్ చేయించుకో. నీ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదమ్మా. నువ్వు తల్లివి కావాలంటే ఇంకొంచెం ఆగాలి. నా మాట విను. రాజాతో నేను మాట్లాడతాను. వెంటనే అబార్షన్ చేయించుకో. అసలు నువ్వు నాకు కన్న తండ్రివేనా? ప్రపంచంలో ఏ తండ్రైనా కూతురు మొట్టమొదటిసారి తల్లి కాబోతుంటే ఇలా మాట్లాడతారా?
కానీ నేను మాట్లాడాలమ్మా. ఏం మాట్లాడతావు? నువ్వొక తండ్రి వేయండి నా కడుపులో బిడ్డని చంపుకోమని సలహా ఇస్తావా? ఇంతకాలం నీ మీద నాకు కోపమే ఉండేది. ఇప్పుడు నువ్వంటే అసహ్యం వేస్తుంది. ఏమన్నా నేను అబోర్షన్ చేయించుకోవాలా? ఎందుకు? ఆ కూతురికి మాట ఇచ్చొచ్చావు కదూ. నాకు అబోర్షన్ చేయించి నా బిడ్డని చంపొస్తాను అని భార్గవికి మాట ఇచ్చొచ్చావు, అంతేనా? లేదమ్మా, నేను చెప్పేది కాస్త విను. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? ఇప్పటిదాకా విన్నది చాలు. ఏ కన్న తండ్రి ఇవ్వకూడని సలహా ఇచ్చినప్పుడే నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో నాకు అర్థమైంది. ఆ రోజు నా భర్తని నాకు కాకుండా చేసి దానికి పార్ట్నర్ని చేశావు. చివరికి అది నాకు ద్రోహం చేయాలని చూస్తుంటే చెప్పు తీసుకుని ఆ చెంప ఈ చెంప పగలగొట్టాల్సింది పోయి సోచం చూస్తూ కూర్చుని నాకు అన్యాయం చేయాలని చూస్తున్నా. రాజాని చంపబోయిన కేసులో మిమ్మల్ని తప్పు పట్టాని అని ఇప్పటిదాకా మీ మీద కొంచెమైనా జాలి ఉండేది. ఈ రోజుతో ఆగిపోయింది. ఇంకొక నిమిషం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. గెట్ అవుట్. నువ్వు ఏమన్నా పర్వాలేదమ్మా, కానీ నా మాట విను. నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తాను. అవసరం లేదు. నీ మంచి విని విని నా జీవితం ఇలా అయిపోయింది. వెళ్ళండి, వెళ్ళిపోండి. అమ్మా, ఏంటి భానుమతి? భోజనం చెందురుగాని రండమ్మా. పిల్లలందరూ తిన్నారా? తినేశారమ్మా. మీరొక్కరే ఉన్నారు, రండమ్మా. నాకు ఆకలి లేదు భానుమతి, తర్వాత తింటాను. అదేంటమ్మా, ఒంట్లో బాగోలేదా? మనిషికి ఎప్పుడెప్పుడు ఆకలి వేయదో తెలుసా? మనసులో అలజడి ఉన్నా, మనసులో పట్టలేనంత ఆనందం ఉన్నా ఆకలి నిద్ర ఇవేవి దగ్గరికి కూడా రావు. ఇప్పుడు మీకు ఆకలి కాకపోవడానికి కారణమేంటమ్మా? అలజడా, ఆనందమా? ఆనందమే. సాఫీగా సాగిపోయే జీవితాల్లో భార్గవి రాకతో ఓ పెద్ద కుదుపు. అప్పటిదాకా హాయిగా ప్రశాంతంగా సాగిపోతున్న జీవితాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తల్లి మీద ప్రేమతో, మా అందరి మీద కక్షతో ఎంత గొడవ చేయాలో అంతా చేసిందా భార్గవి. కృష్ణని కోర్టుకి లాగి, జయంతిని కృష్ణని విడదీసి రాజాకి చందుకి మధ్య చిచ్చు పెట్టాలని చూసింది. చివరికి కృష్ణకి చందుకి మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేసింది. కొంతమంది అంతేనమ్మా. ప్రశాంతంగా ఉండే నీళ్లను చూస్తే రాయి వేయాలనిపిస్తుంది. హాయిగా సాఫీగా సాగిపోయే జీవితాలను చూస్తే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఆ భార్గవి పెట్టిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది భానుమతి. వీటన్నింట్లోనూ ఓ చిన్న ఓదార్పేంటో తెలుసా? చందు కడుపున ఓ కాయ కాయటం. తొందరగా తన కడుపున ఆ బిడ్డ పుడితే ఆ బిడ్డని చూసి ఆనందించాలి, ఆ బిడ్డని ఆడించాలి. ఇలా చాలా కలలున్నాయి భానుమతి.
నిన్నటిదాకా రోజులు చాలా తొందరగా దొర్లిపోతున్నట్టు అనిపించింది. ఇప్పుడు చాలా ఆలస్యంగా గడుస్తున్నట్టు అనిపిస్తోంది. ఎంత తొందరగా రోజు గడిస్తే అంత తొందరగా ఆ బాబుని ఎత్తుకోవచ్చా అనిపిస్తోంది. మీ తొందర చూస్తుంటే రేపే బాబుని ఎత్తుకుంటే బాగుండును అనిపించేలా ఉందమ్మా. అవును భానుమతి, ఆ పసిబిడ్డ రాకతో మా అందరి మనసుల్లో ఆనందం విరబోస్తుంది. చిన్ని కృష్ణుడి రాకతో రేపల్లెకి ఆనందం వచ్చినట్టు ఆ చిట్టి తండ్రి రాకతో అందరూ హాయిగా ఉండాలి. పోగొట్టుకున్న ఆ ప్రశాంతత మళ్ళీ రావాలి. చెప్పు చందు. ఏమండి చందు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమండి, నా బిడ్డని ఈ భూమి మీదకి రాకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయండి. ఏం మాట్లాడుతున్నావు చందు? నిజమండి, నా కన్న తండ్రి ఆ పాపానికి పాల్పడుతున్నాడు. ఆయన ఇంటికొచ్చి నన్ను అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చాడండి. ఏంటి, అంకుల్ అబార్షన్ చేయించుకోమని చెప్పారా? ఎందుకు? నా ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదంట. ఇప్పుడు నేను బిడ్డని కనడానికి పనికి రానట. ఇదంతా ఆ భార్గవి ఆడిస్తున్న నాటకం అండి. నా నుంచి మిమ్మల్ని దూరం చేయాలని చూసింది. అది కుదరకపోయేసరికి ఇదిగో ఇలా కొత్త నాటకం ఆడుతుంది. మనం హాయిగా ఉండడం దానికి నచ్చడం లేదు. అందుకే మన బిడ్డని చంపాలని చూస్తుంది. డాడీని పంపించి నాటకం ఆడిస్తుంది. చందు, ప్లీజ్ కంట్రోల్. మీ డాడీ ఎందుకు అలా అన్నారో నేను తెలుసుకుంటాను. నీ హెల్త్ విషయంలో నిజంగా అలాంటి ప్రాబ్లం ఉంటే శ్రవంత్ గారు చెప్పేవారు కదా. నా బాధ కూడా అదేనండి. నాకు తెలిసి మీ డాడీ నీ మంచి కోరుకుంటారు. అలాంటి వ్యక్తి ఎందుకు అలా మాట్లాడారో దానికి కారణం ఏంటో నేను కనుక్కుంటాను చందు. ఇంకా ఏంటండి కనుక్కునేది? తన మనసులో ఉన్నది అంత క్లియర్ గా తెలిసిపోతాను. వాళ్ళు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. కమాన్ చందు, బీ కూల్. ఎవరు ఏమనుకున్నా నాకు నువ్వు, నీకు నేను. నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవడం నా బాధ్యత. నా మీద నమ్మకంతో ప్రశాంతంగా ఉండు చందు. చూడు చందు, నీకేం కావాలో చెప్పు, నేను వచ్చేటప్పుడు తీసుకొస్తానుగా. నాకేమొద్దు. వద్దంటే ఎలా? చెప్పు చందు, నీకేం తినాలనుంది? ప్లీజ్, నా బంగారు తల్లి కదా, చెప్పమ్మా. ఐస్ క్రీమ్ కావాలి. ఏది, ఏ ఫ్లేవర్ కావాలి? స్ట్రాబెర్రీ. ఓకే, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ నేను తీసుకొస్తాను. సాయంత్రం మన ఇద్దరం కలిసి బయటికి వెళ్తాం, సరేనా? నువ్వు కూల్గా ఉండు, నేను త్వరగా వచ్చేస్తాను కదా. బాయ్. బాయ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసమే బావా. ఎందుకు బావా చందుతో మాట్లాడేటప్పుడు చాలా నవ్వుతూ మాట్లాడావు? నన్ను చూడగానే ఎందుకలా మొహం మార్చుకుంటావు? ఎందుకు అనేది నీకు తెలిస్తే నువ్వు ఇంతసేపు నా ఎదురుగా ఉండేదానివి కాదు. నా గురించి నీకెన్ని తెలిసినా నీ మీద నా అభిప్రాయం మారదు బావా. ఎంతైనా నువ్వే నా పార్ట్నర్వి. Shut up! బావా, నాతో కలిసి ఎలాగో బిజినెస్ చేయడానికి ఇష్టపడ్డం లేదు. పోనీ నాతో కలిసి లైఫ్ పార్ట్నర్గా ఎందుకు ఉండకూడదు? చందుకి బిడ్డని కన్నట్టే నాతో కూడా బిడ్డని కను బావా. ఎందుకు ఎందుకు ఇంతలా నన్ను వేధిస్తున్నావు? అసలు నీకేం కావాలి? నువ్వే కావాలి అని చెప్పాను కదా. నీకేమైనా పిచ్చా?
నేను పెళ్ళైన వాణ్ణి. నాకు నచ్చావా లేదా అనేదే ముఖ్యం. నీకు పెళ్ళయిందా లేదా అని నేను ఆలోచించను. నువ్వు ఆలోచించవేమో, కానీ నేను ఆలోచిస్తాను. ఎందుకంటే నేను నీలాగా బలి తెగించిన మనిషిని కాదు. గెట్ అవుట్. నా బంగారు తల్లి కదా, చెప్పమ్మా. ఐస్ క్రీమ్ కావాలి. ఏది, ఏ ఫ్లేవర్ కావాలి? స్ట్రాబెర్రీ. ఓకే, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ నేను తీసుకొస్తాను. రాజా, భార్య అంటే ఎంత ప్రాణం నీకు. ఐస్ క్రీమ్ తెస్తావా? ఐస్ క్రీమ్. మేడం, ఇదిగోండి మేడం, మీరు ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్. దీన్ని నేను చెప్పిన అడ్రస్ కి తీసుకువెళ్ళి డెలివరీ ఇవ్వాలి. ఇస్తాను మేడం. స్ట్రాబెర్రీయే కదా? అవును మేడం. ఇదిగో తీసుకో. మేడం, ఇంత డబ్బా ఎందుకు మేడం? ఇప్పుడు ఇది తీసుకుని వెళ్ళి నేను చెప్పిన అడ్రస్ లో రాజా ఇచ్చి రమ్మన్నాడు అని చెప్పాలి.